శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ లలితా సహస్రనామ వైభవ సత్సంగానికి స్వాగతం. నిన్న మనం అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ ఉన్నాము, మరాళీ మందగమన అని. అమ్మ ఆడహంస వలె అందంగా నడుస్తుంది, మందగమనంగా నడుస్తుంది అని చెప్పారు. అంతేకాదు, ఎవరైనా ఆస్త్మా అనేటటువంటి రోగంతో బాధపడుతూ ఉంటే మరాళీ మందగమనాయై నమః అనే అమ్మవారి నామాన్ని జపిస్తే కూడా వాళ్ళకి ఆ రోగం తగ్గుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని కూడా మనకి పెద్దలు వివరిస్తూ ఉంటారు. ఒకటి, ఈ నామానికి ఉండే అర్థాన్ని మనం గుర్తు తెచ్చుకోవడము, ఆడహంస నడక వలె నిదానంగా అందంగా నడిచేటటువంటి తల్లి. ఇక రెండవది, ఒక హంస నడక వలె నిదానమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ శ్వాసలోనే మనం చెప్పుకున్నామే, దేవుడమ్మ గారు చెప్పారని మనం చాలా సార్లు అనుకునేవాళ్ళము. లోపలికి గాలి పీల్చినప్పుడు సహ అని, విడిచిపెట్టినప్పుడు హం అని. సహ అహం, సహ అహం. సోహం, సోహం అంటే అదే నేను, అతడే నేను, అతడే నేను. అంతేకాదు, దాన్ని తిరగేస్తే హంసహ, సోహం, హంసహ, సోహం. ఇటు తిరిగేస్తే ఇటు, అటు మరగేస్తే అటు, అలా వస్తుంది. అంచేత అటువంటి ఆ హంస గమనమే అమ్మవారు కలిగి ఉన్నటువంటిది అని చెబుతూ, అమ్మ అక్కడెక్కడో హంస నడక కాదు, ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా హంస గమనం చేస్తూనే ఉన్నది. మనకి యోగ దర్శనం కూడా చెబుతున్నారు చూడండి. ప్రాణము అనేది కూడా ఆత్మ వలె అది కూడా సత్యంగా శాశ్వతంగా ఉంటుంది. ప్రాణం పోయింది అంటున్నామే తప్ప ప్రాణం లేదు అని అనటం లేదు. ఏ జీవాత్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రాణం అనేది కూడా ఉంటుంది అని శాస్త్రము చెబుతుంది అంటున్నారు. మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జీవాత్మ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణం తప్పింది జీవాత్మ లేదు, జీవాత్మ వెళ్ళింది ప్రాణం లేదు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుచేత ఈ ప్రాణము అనేటటువంటిది ఆత్మ కన్నా అధికము కాదు, మహోన్నతము కాదు, కానీ ఆత్మకు లోబడే ఉంటుంది. ఎవడైతే అజ్ఞానవశాత్తు అవిద్య కారణంగా తన గురించి తనకు తెలియకుండా ఎంతవరకు ఉంటాడో అన్ని జన్మలు ఎత్తుతూ ఉంటాడు. చేసిన కర్మ ఫలాలను బట్టి మనిషిగా రావచ్చు, పశువుగా రావచ్చు, పక్షిగా రావచ్చు, పురుగుగా రావచ్చు, పేడ పురుగుగా రావచ్చు, విష పురుగుగా రావచ్చు. అతడు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆయా ఫలితాలు ఉంటాయి. మొత్తానికి ప్రాణం కూడా ఈ జీవాత్మ, నేను జీవుణ్ణి అనే భావం ఉన్నంత వరకు ఉంటుంది.
అదిగో ఆ ప్రాణము యొక్క రాకపోకలే ప్రతి వ్యక్తికి 21,600 మార్లు జరిగితే అది ఒక రోజు కింద లెక్క. అందుకని ఏ రీతిగా ఒక పిసినారి ఉన్నాడు అనుకోండి, అయ్యో ఖర్చు పెట్టేస్తే డబ్బులు అయిపోతాయి అని పర్సులోనే దాచుకుంటాడు, లేదా లాకర్లోనే పెట్టుకుంటాడు, లేదా తను చక్కగా ఎక్కడో సేఫ్టీగా పెట్టుకుంటాడు. ఎలానో ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి ధనం ఎలా నిల్వ అయి ఉంటుందో అలా ఒక వ్యక్తి యొక్క ఆయుష్ అని చెప్పబడేటటువంటిది శ్వాస మీదే ఆధారపడి ఉంది. అటువంటి శ్వాసలను వాడకుండగా చాలా పొదుపుగా అదుపులో ఉంచుకుంటూ వాడుతూ ఉంటాడు యోగి. అలా ఉన్నటువంటి వాళ్ళే దేవరహ బాబా అని మనకి ఈ మధ్య కాలంలో మేము కూడా ప్రయాగ కుంభమేళాకి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మేము చెప్పే మాట 24 ఏళ్ల క్రితం కుంభమేళాకి వెళ్ళినప్పుడు అప్పుడు వారు ఉన్నారు. అప్పటికి వారు గెస్ట్ చేసి చెప్పారండి, ఒక 500 పైబడి ఉండవచ్చు అని. 500 పైబడి అన్నారే తప్ప 1000 కావచ్చు, 600 కావచ్చు, 800 కావచ్చు. అది చాలా ఆశ్చర్యం. సో ఎలా ఉన్నారు, ఇది చాలా విరుద్ధంగా ఉంది కదా సహజంగా మనం ఆలోచన చేస్తే. అంటే ఎస్, సహజంగా ఉన్నదాన్నే ఎవరైతే యోగులు దాన్ని వాడుకోకుండా దాచుకుంటారో, చాలా పొదుపుగా శ్వాసను వాడుకుంటారు, అటువంటి వారిదంతా నిల్వయ్యి ఏమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అయితే పెరిగిన ఆయుష్తో వాళ్ళు యోగులుగా ఉన్నటువంటి వారైతే ఆ మహాత్ముల వల్ల మన ఈ భూమి, మన ఈ ప్రజ, మన ఈ ప్రకృతి అంతా దివ్యత్వంగా ఉంటుంది. అదే వేరే వేరే వాళ్ళైతే సరే మరొక రకంగా ఉంటుంది, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేతే ఇక్కడ అమ్మ అంటే అమ్మ మరాళీ మందగమనాయ నమః, ఇది 8 అక్షరాలు నామం. అంచేత ఈ మందగమన అనేటటువంటిది ప్రతి ప్రాణిలో మందగమనంగానే నడుస్తుందా అని ఆ అమ్మ మీద దృష్టి పెట్టి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని మనకి మహన్యాసంలో కూడా వస్తుందండి. అంతట అందరిలో హంస రూపంగా ఉన్నటువంటిది ఆ హంస ఎవరు, ఇదిగో అమ్మ. గమనిస్తే అందరిలోనూ హంసగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటిది, లోపలికి బయటికి లోపలికి బయటికి. అంతేకాదు ప్రకృతిలో ఎక్కడ చూసినా ఆ తల్లి యొక్క గమనం మనకి అనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఈ రీతిగా ఆయుర్దాయాన్ని కూడా పెంచేటటువంటిది అనే అర్థాన్ని కూడా ఈ నామానికి మనం గ్రహించవచ్చు. ఇక 48వ నామం ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్య సేవథయే నమః. మహాలావణ్య సేవథి, మహాలావణ్య సేవథి అంటే ఇక్కడ మనకి ఏం చెబుతూ ఉన్నారంటే, సేవథి అనేటటువంటిది పుల్లింగ నామము, స్త్రీలింగ పదం అయితే సేవథ్యై నమః అని వస్తుందండి. కానీ ఇక్కడ పుల్లింగ పదం కాబట్టి సేవథయే నమః అని వచ్చింది అని మనకి ఇక్కడ సంస్కృత భాషను పెట్టి చెబుతూ ఉన్నారు. మహాలావణ్య అంటే చాలా మహా అతిశయించిన లావణ్యము. అబ్బా ఎంత లావణ్యంగా ఉందండి, ఎంత సౌకుమార్యంగా ఉందండి, ఆ చిట్టి చిట్టి బుగ్గలు చూస్తే అని మనం చిన్నపిల్లలు చూసినప్పుడు ఆ లావణ్యము, ఆ సొబగు, ఆ శోభ, ఆ సౌందర్యము మనకి మాటలతో కూడా చెప్పలేము అనమాట. చూస్తూ చూస్తూ చెయ్యి కూడా ఊరికే ఉండలేము, ఆ చిన్నపిల్లల బుగ్గ మీద చెయ్యి వెయ్యాలనిపిస్తుంది. అలానే అప్పుడే వికసించినటువంటి ఒక తామర, అప్పుడే వికసించినటువంటి ఒక గులాబీ పువ్వు, ఇలాంటి వాటిని చూస్తే ఎంత లావణ్యము అని మనకి అనిపిస్తుంది కదూ. దాన్ని బట్టి మనం పోల్చుకోవచ్చు అమ్మ యొక్క సౌందర్యము ఎంతటి మహా సౌందర్యము అని. ఇంతకు మహాలావణ్య అతిశయించినటువంటి ఆ అందమునకు, ఆ సౌందర్యమునకు సేవథి అంటే గని, అంటే నిధి. బంగారు గనులు ఉన్నాయి, కోలాడు కర్ణాటక వస్తుంది. సో అలాంటి ప్రాంతాల్లో మనకి బంగారు గనులు ఉన్నవి అని అంటామండి. మరి ఈ విశ్వమంతా అందపు గని ఎవరంటే అమ్మ. ఎక్కడెక్కడ చూసినా అంటే గమనిస్తే
ప్రతి చోట మనకి కనిపించే అందాన్ని చూసి అబ్బాయి పువ్వు ఎంత బాగుంది, అబ్బాయి చంటి పిల్లడు ఎంత బాగున్నాడు, అబ్బాయి పాప ఎంత బాగుంది, అబ్బా కొండ ఎంత బాగుంది అని మనం అనుకుంటామండి. ఓకే, కొండగా చూసినా లేదా ఒక పక్షిగా చూసినా లేదా ఒక పసి పాపగా చూసినా ఏమేమి చూసినా ఈ సౌందర్యాలన్నీ ఎవరివి? అమ్మ సౌందర్యాలు. ఇదంతా అమ్మ సౌందర్యపు నిధి, సౌందర్యపు గని అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అమ్మ నామాలు విన్నప్పుడు మనకి గుర్తొస్తుంది, గుర్తు రావాలండి. గుర్తు రావడం కోసమే ఇదంతా మనం చేస్తున్నటువంటి సత్సంగ ప్రయత్నం. అంచేత అమ్మవారు అంటే ఏమిటంటే చైతన్యంతో కూడినటువంటి అద్భుతమైన సౌందర్య నిధి. దూరం నుంచి కొండను చూసామనుకోండి, అబ్బాయి ఎంత బాగుంది, ఇంకొంచెం ఇలా పైకి చూసామనుకోండి, ఆకాశంలో మబ్బులు ఎంత బాగున్నాయో అని మనం అనుకుంటామండి. అక్కడ మనకి చైతన్యం కనిపించదు, కానీ చైతన్యము కనిపించకపోయినప్పటికీ ఆ అందం మనకి కనిపిస్తుందంటే ఆ అందానికి కారణం ఎవరు? మహానంద స్వరూపిణి అమ్మ. అందున విశేషించి మన అమ్మ ఎవరు? చైతన్యంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య నిధి. అలా సౌందర్య నిధితో నిండి ఉన్నటువంటి దానినే గని అని, నిధి అని అంటారు. కాబట్టి ప్రపంచమంతా విశ్వమంతా నిండి ఉన్నటువంటి సౌందర్య నిధి అమ్మ. జగత్తులో ఎక్కడో ఒక చోటే అమ్మవారు కనబడడం అనేది కానే కాదండి. ఆమె అమ్మ అనేది అంతటా ఉంది. ఆహా, అంతా అనే జగత్తు అమ్మలో ఉంది. అర్థం చేసుకుంటున్నారు కదూ? మనము ఇంట్లో ఉన్నాం, రూమ్ లో ఉన్నాం, మనకన్నా రూమ్ చాలా పెద్దది. ప్రపంచము అనే రూమ్ లో అమ్మ ఉందా, లేదా అమ్మ అనేటటువంటి ఈ రూమ్ లో మనమంతా ఉన్నామా అని ఆలోచన చేస్తే అమ్మ అనేటటువంటి ఈ సువిశాల విశ్వము అనేటటువంటి అమ్మలో మనమంతా చిన్న 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 ఒక రోమకూపములాగా లేదా ఒక చిన్న ఇసుక రేణువుల్లాగా ఉన్నామన్నమాట అండి. మనబోటి ప్రాణులు ఎన్ని ఉన్నవి అసంఖ్యాకంగా, లెక్క చెప్పలేనండి. అందుచేతనే అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారండి. కోట్లాను కోట్ల బ్రహ్మాండాలకు ఆ తల్లి తల్లి. జనని అంటే అమ్మ కదా. అందుచేత అంతా అమ్మలో ఉంది కానీ అంతాలో అమ్మ ఉంది అని కాదు, అమ్మలో అంతా ఉంది. అమ్మలో అంతా ఉంది కాబట్టి అంతటా కూడా అమ్మ నిండి ఉన్నది. అలా తీసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అందుచేత ఒక వస్తువుల ద్వారాను, వ్యక్తుల ద్వారాను ఆమెలో ఒక ఆకారము, పరిధిలో పరిమాణాలు ఏర్పడుతున్నవే తప్ప ఆ తల్లిలో పరిమాణాలు, పరిధులు కాదు. సముద్రంలో అలలు ఉన్నవండి. ఒక పెద్ద అల, ఇంకో బుల్లి అల, ఇంకొక చిన్న అల. మనం చూసినప్పుడు ఇలా చిన్న పెద్ద మధ్య అని మనం పేర్లు పెడుతూ ఉన్నాము. ఈ అలలు ఇన్ని లేచినప్పుడు మనం ఇన్ని విశేషణాలు చెప్పుకున్నా, ఇన్ని అలలతో ఉన్నటువంటి సముద్రానికి ప్రత్యేకించి విశేషణమేముంది? లేదు. ఇన్ని విశేషణాలు కలిగి ఉన్నటువంటి అనంత సాగరం సముద్రం. అలా అమ్మ అనంత సాగరం అయితే ఆ అనంత సాగరంలో తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, పొడవుగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ధనికుడు, దరిద్రుడు, రకరకాల విశేషణాలు ఉన్నవి కదా. ఇవన్నీ ఏమిటంటే అలల వంటివి. మనమంతా అలలము. ఇంతకు ఇన్ని అలలు కూడా అనంత సాగరంలోనే ఉన్నాయి, సాగరంలోనే లేస్తాయి, సాగరంలోనే కాసేపు కనిపిస్తాయి, మళ్ళా తిరిగి సాగరంలోనే కలిసిపోతాయి. అంచేత మనమంతా అనంత ఆనంద సౌందర్య సాగరంలో ఉన్నటువంటి బుల్లి బుల్లి బుడగలు కావచ్చు, చిన్ని చిన్ని అలలు కావచ్చు, లేదా పెద్ద పెద్ద కెరటాలు కూడా కావచ్చు. అంచేత ఇవన్నీ అమ్మలోనివే. ఎవరెవరిలో ఏ సామర్థ్యం ఉంది, ఎవరెవరిలో ఏ సౌందర్యం ఉంది అంటే ఎవరివి? ఇవన్నీ అమ్మవి. ఆ అల చాలా బాగుంది అంటే ఎవరిది ఆ అల? సముద్రానిది. సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్. అలానే ఇవాళ మనలో కానీ, మన వాళ్ళలో కానీ, లేదా ఈ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ ఏ శక్తులు ఉన్నవి అదంతా ఆ భగవంతుడిదే.
యజ్జత్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని శ్రీకృష్ణ పరమాత్మ డిక్లేర్ చేశారే. యజ్జత్ ఎక్కడెక్కడ నీకు మహిమ కనిపించిందో, ఒక ప్రభావం కనిపించిందో, ఒక అద్భుతం అనిపించిందో, ఒక ఆశ్చర్యం అనిపించిందో, ఇదంతా ఏమిటి? మమ తేజోంశ సంభవం, నా తేజస్సు నుంచి సంభవించినటువంటివే. తత్తదేవ అవగచ్చ, నీవదంతా ఈ రీతిగా తెలుసుకో అర్జున అని పరమాత్మ చెప్పినట్లుగానే ఇక్కడ కూడా అమ్మ మహాలావణ్య సేవధి అని అంటే సౌందర్య నిధి, అతిశయించినటువంటి సౌందర్యం. అతిశయించడానికి పదం చెప్పినప్పుడు మహా, ఇక మహా తర్వాత మహామహా కూడా అనుకోవడానికి అవకాశం లేదండి. మహా అంటే ఇక సూపర్లేటివ్, దాన్ని మించిన మరొకటి లేనే లేదు. ఈ రీతిగా అమ్మ సౌందర్య నిధి, లావణ్య నిధి అని చెప్పడం ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, విశ్వంగా ఉన్నటువంటిది అమ్మ అయితే ఆ విశ్వంలో ఒక్కొక్క చోట అందం మనకి ఒక్కొక్క చోట కనిపిస్తుంది, అంతటా కనిపించకపోవచ్చు. కానీ అంతటా ఉన్న సౌందర్యంలో ఆ ఒక్కొక్కటిని మనం గుర్తిస్తున్నాము. ఆ ఒక్కొక్కటిని గుర్తించినప్పుడు కూడా అనంత సాగరాన్ని గుర్తు తెచ్చుకున్నట్లుగా ఒక అలను చూస్తే, ఇక్కడ కూడా ఈ సౌందర్యాన్ని చూస్తే సౌందర్యానికి నిధి గని అయినటువంటి అమ్మ యొక్క ఆ అనంత లావణ్యాన్ని గుర్తు తెచ్చుకోవడం ద్వారా మన మనస్సుకి శక్తి వస్తుంది. అంతేకాదు నిజమైనటువంటి ఉల్లాసము, ఉత్సాహము, చైతన్యము కూడా కలుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి సౌందర్యాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి వాళ్ళు బ్యూటీ క్లినిక్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనందరం చూడండి, ఒక టీవీ సీరియల్ చూస్తున్నాం అనుకోండి, అక్కడ ఏడ్చే సంఘటన వస్తే మనకి ఏడుపు వస్తుంది, అక్కడ నవ్వే సంఘటన వస్తే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చాలా ఒక మంచి విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుని అందరూ చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారు అనుకోండి, దాన్ని చూస్తే మనకు కూడా అలా అనిపిస్తుంది. ఎలానో ఏదేది మనం చూస్తూ ఉంటామో దానికి తగిన అనుగుణంగా మన మనస్సు మారిపోతూ ఉంటుంది. అలానే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, భగవంతుడి యొక్క అనంతత్వాన్ని, భగవంతుడి యొక్క ఆ సర్వ వ్యాపకత్వాన్ని, సౌందర్యాన్ని మనం భావన చేస్తూ ఉంటే మన ముఖానికి కూడా వర్తిస్తుంది. ఎందుకని? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కదా ఒక ప్రావెర్బ్, నాట్ ఓన్లీ ప్రావెర్బ్, అది ఒక సత్యం. నీ మనస్సు ఎలా ఉంది అనేది నీ ముఖమే చెబుతుంది అని మనం తెలుగులో కూడా అంటుంటాం. అంచేత మన మనస్సు అమ్మ గురించి ఆలోచించింది అనుకోండి, ఆ ఆలోచన మన ముఖంలో, మన కళ్ళల్లో, మన మాటల్లో, మన చేతల్లో కూడా కనిపిస్తుంది. ఇందుకేనండి ఒక వ్యాస భగవానుడో లేకపోతే మహామహా ఆచార్యులు, జగద్గురువులో, సద్గురువులో మనకు ఎంత కుస్తీ ఎందుకు పట్టిస్తున్నారు అంటే, ఇలా చేసినప్పుడు ఆ ప్రభావం నీ మనసు మీద, నీ మాట మీద, నీ జీవితంలో అది అభివ్యక్తం అవుతుంది, తద్వారా నీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పడానికి గల కారణం. ఇక ఆ తర్వాత నామానికి వెళదాం. అంటే అమ్మ ఎలాంటిది అంటే, తన యొక్క అరుణారుణ కాంతి కిరణాలతో ప్రపంచమంతా నిండి నిబిడీకృతమై వివిధ రూపాలుగా వ్యక్తమవుతూ ఉంది. అటువంటి ఆ తల్లి చైతన్య, సౌందర్య, సౌకుమార్య, సౌజన్య, లావణ్య నిధి. అంచేది ఎక్కడెక్కడ ఆ సౌజన్యం చూసామనుకోండి అమ్మా, సౌందర్యం చూసామనుకోండి అమ్మా, చైతన్యం చూసామనుకోండి అమ్మా, సౌకుమార్యం చూసామనుకోండి అమ్మా అని గుర్తొచ్చింది అనుకోండి, ఆ అమ్మగా ఉన్నదెవరు? బ్రహ్మ. ఆ అమ్మయే బ్రహ్మాణి, ఆ అమ్మయే శివాని అనేది మనం గుర్తించడానికి వీలుంటుంది అని చెప్పారు. ఇక తర్వాత 49వ నామానికి వెళదాం. ఓం ఐం హ్రీం శ్రీం సర్వారుణాయై నమః. ఇక్కడ కేవలం 4 అక్షరాలే, సర్వ అరుణ, సర్వారుణ. ఏమిటి? సర్వ అంటే సర్వం, అంటే మొత్తం అంతా. అరుణ అంటే ఎర్రగా ఉండేటటువంటిది. అరుణ వర్ణం అంటే ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అమ్మ యొక్క కాంతి. అంటే ఉదయించే సూర్యుని కాంతిగా ఉండేది అమ్మ కాంతి. అమ్మ కాంతి నుండే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
ఈ సూర్యకాంతి నుండి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఇలా ఒకరి నుండి ఒకరు స్వీకరించి ఎలా ఈ లోకానికి తమ తమ శక్తులను, తమ తమ సామర్థ్యాలను, తమ తమ ప్రకాశాన్ని విరజిమ్ముతున్నారో, ప్రసరింపచేస్తూ ఉన్నారో, అలా వీటన్నింటికీ మూలమై ఉన్నటువంటి ఆ తత్వము, ఆ శక్తి తన యొక్క కాంతి, తన యొక్క ప్రకాశము, తన యొక్క జ్ఞానము, తన యొక్క శక్తి, తన సామర్థ్యము అన్నింటినీ ప్రసరింప చేస్తుంది. ఆ రీతిగా అభివ్యక్తమవుతుంది. అందుచేత అమ్మ సర్వారుణ అని ఇక్కడ అభివర్ణన చేస్తూ ఉన్నారండి. అంటే అమ్మవారి పాద పద్మాల నుండి వెలువడేటటువంటి ఆ కిరణ పుంజములోనే ప్రపంచమంతా నిండి ఉంటుంది. తల్లి యొక్క శరీర ఛాయ ఎరుపు అని చెప్పారండి. అమ్మ ఎర్రగా ఉంటుంది, వాళ్ళ అన్న నీలంగా ఉంటాడు. ఎవరు? నారాయణుడు. ఈమె నారాయణి, అతడు నారాయణుడు. మరి శివయ్య ఎలా ఉంటాడు అంటే తెల్లగా, వెన్నెలలాగా, స్వచ్ఛమైనటువంటి శుద్ధ స్ఫటికమణిలాగా ఉంటాడండి. అందుచేత ఆయన తెల్లగా ఉంటాడు, ఈమె ఎర్రగా ఉంటుంది, వాళ్ళ అన్న నల్లగా, నీలాన్నే నలుపు అంటాం కదా, అంచేత ఆయన నల్లగా ఉంటాడు అని చెబుతూ అమ్మ యొక్క శరీర ఛాయ ఎరుపు, ఆవిడ ధరించేటటువంటి ఆభరణాలు ఎరుపు, అమ్మ యొక్క ఆ దంతాల చిగుళ్ళు ఎరుపు, అలాగే కట్టిన వస్త్రము ఎరుపు, పెదవులు ఎరుపు. అంతేకాదు ఆమెకు మందార కుసుమములు అంటే కూడా ఇష్టమని కదా అంటారు. అందుచేతనే మందార పువ్వులు ఎలా ఉంటాయి అంటే ఎర్రగా ఉంటాయి. అందుచేతనే మందార పుష్పములతోటి ఎక్కువగా అమ్మను పూజిస్తూ ఉంటారు. అరుణమయం. ఇక సరస్వతీదేవి అయితే సర్వం శుక్లవర్ణం. ఏమిటండి సరస్వతీదేవి తెల్ల చీర కడుతుంది, తెల్లగా ఉంటుంది అంటే ప్రతి పదము మనకి ఒక విజ్ఞానాన్ని సంకేతం చేస్తుందండి. ఏమిటి అంటే జ్ఞానము తెల్లగా ఉంటుంది. నీకు ఒక అక్షరం అనేటటువంటిది ఏం చేస్తుంది? ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంది. కలిగిన జ్ఞానం ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, శ్వేతంగా ఉంటుంది. అందుచేత సరస్వతి అని అంటే తెల్ల చీర కట్టింది, తెల్ల పద్మంలో అమ్మ పద్మాసన స్థిత అయి ఉంది అని చెప్పడానికి గల కారణం. కానీ ఇక్కడ లలిత అని చెప్పినటువంటి ఈ త్రిపుర సుందరి దేవి అయితే ఎర్రగా ఉంటుంది. అంచేత ఆమె యొక్క సాన్నిధ్య ప్రకాశము ఎలా ఉంది అంటే సహస్ర సూర్యుల యొక్క ఉదయాల సమన్వయము అన్నారండి. ఒక్క సూర్యుడు ఉదయిస్తే మనం ఉదయం వేళ చూడగలుగుతున్నాం, ఒక నమస్కారం పెట్టగలుగుతున్నాం. ఇక ఇప్పుడు 5 అవుతుందండి, ఇంకా చల్లబడలేదండి సూర్యుడు, అంత ఉష్ణోగ్రతగా ఉన్నాడు. ఉదయించేటప్పుడు అది కూడా మనం అర్ధగంట కన్నా ఇప్పుడు ఎక్కువ చూసే పరిస్థితి కాదు. అలాంటిది ఉదయించే సూర్యుని వంటి సూర్యులు సహస్ర వేలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఆ ఆకాశమంతా ఎంత అందంగా ఉంటుందో అమ్మ యొక్క ఆ అందం అలా ఉంటుంది అని అన్నారండి. అందుకని ఆ తల్లిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ అని మనం శ్రీ సూక్తంలో ప్రార్థిస్తూ ఉంటాం. అమ్మ హిరణ్యవర్ణ అంటే బంగారు రంగులో ఉంటుంది. బంగారమ్మ, బంగారమే అమ్మ, అమ్మే బంగారం అని. అంచేత ఆమె బంగారపు కాంతిలో ఉంటుంది. అంచేత సర్వము స్వర్ణమయము అంటే హిరణ్యవర్ణం కావడం వల్ల ఆ అమ్మను ఏమంటున్నాము? సర్వ అరుణ. సర్వాన్ని తన యొక్క సువర్ణ కాంతితో ప్రకాశింపచేస్తూ ఆ ప్రకాశంలో మనకు ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాంతి ఉంటేనే కదండి మనకి ఏదన్నా తెలిసేది. బయట సూర్యకాంతి అనండి, లోపల విద్యుత్ కాంతి అనండి, ఏదైనా ప్రకాశము ఉంటేనే ఒక వస్తువు ప్రకాశింపబడుతుంది. వస్తువే ప్రకాశమే లేకపోతే ప్రకాశము ఉండాలి, ప్లస్ ప్రకాశము ఉంది, వస్తువు ఉంది, కానీ దాన్ని చూసేటటువంటి చైతన్య స్వరూపమైనటువంటి వ్యక్తి కూడా ఉండాలి కదా. అవును, ఆ వ్యక్తిలో శక్తి అమ్మ. ఆ వ్యక్తికి ఒక వస్తువును ప్రకాశింప చేసేటటువంటి ఆ ప్రకాశము అమ్మ. ప్రకాశ్యము అంటే ప్రకాశింపబడేటటువంటిది, ఆ వస్తువు కూడా అమ్మ. అంచేత అమ్మ లేనిది, అమ్మ కానిది అంటూ మరొకటేమీ లేనే లేదు.
అంతా అమ్మ 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 అంటే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. అటువంటి ఆ అమ్మ ఇలా సర్వారుణ అని చెప్పడంలో అరుణవర్ణం అనేటటువంటిది చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని కూడా సూచిస్తూ ఉన్నటువంటిది. అంతేత అమ్మవారు ఈ లక్షణాలు ఉన్నది కాబట్టి సర్వారుణ అని ఇక్కడ కీర్తించారు. అంతేకాదు సర్వము అరుణవర్ణంగా భాషించేది కాబట్టి అమ్మ సర్వారుణ. మరి అంతేకాదు అమ్మ అంటే అనురాగపు ముద్ద. ప్రతి ప్రాణికి తన తల్లి అంటేనే ఆత్మీయత, అనురాగము, ప్రేమ ఇన్నింటితో నిండి ఉన్నటువంటి మూర్తి. మరి 5 అడుగుల మూర్తి లేదా 6 అడుగుల మూర్తికి ఇంతటి నిర్వచనం చెబితే ఇక విశ్వానికంతటికి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క అనురాగము, ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యము ఇవన్నిటినీ మనం ఎంత అని ఆ క్వాంటిటీని మనం ఊహించగలము అంటే ఊహించనలవి కానిది. అంతేకాదు ఆ అమ్మ అంటే చైతన్యపు రాశి, చైతన్యపు ముద్ద. చైతన్యం లేనిది ఎక్కడుంది, కానిది ఎక్కడుంది? అంతా చైతన్యమయం ఈ విశ్వమంతా. ఈ రీతిగా సర్వారుణ అనేటటువంటి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇక ఆపై 50వ నామం అండి. ఇది 5 అక్షరాల నామం. ఓం ఐం హ్రీం శ్రీం అనవద్యాంగ్యై నమః. అనవద్య అంగి, అనవద్యాంగి. అనవద్య అంటే ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేనటువంటి అవయవములు కలిగినటువంటి అమ్మ. చాలా మందికి చాలా బాగున్నారండి కానీ అని అనుకుంటారు. ఏమిటా కానీ అంటే ఎక్కడో ఏదో ఉంది లోపం అన్నట్టుగా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మ అలా కాదు. ఎక్కడ అవయవ సాముద్రిక శాస్త్రం ఏదైతే చెబుతుందో దానికి అనుగుణంగానే ఉన్నటువంటి అవయవములు కలిగినటువంటి అమ్మ అని చెబుతూ వంక పెట్టడానికి వీలు లేనటువంటి అవయవములు కలిగినటువంటి హే తల్లి నీకు నమస్కారం. సర్వారుణానవద్యాంగి అని ఒకే నామంగా కూడా చెప్పుకోవచ్చు, లేదా విడగొట్టి కూడా చెప్పుకోవచ్చు. సవర్ణ దీర్ఘ సంధ్య వలన ఏమవుతుంది అంటే 8 అక్షరాల నామము కూడా అయ్యే వీలు ఉంది. ఇక అమ్మవారి యొక్క సర్వ అవయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రీతిగానే సలక్షణంగానే ఉన్నవి. వంక పెట్టడానికి ఎక్కడ వీలు లేకుండా ఉన్నటువంటివి. అమ్మవారి యొక్క అవయవాల అమరిక గాని ఆయా పొందికలను గాని ప్రమాణంగా తీసుకునేటటువంటి సాముద్రిక శాస్త్రం వ్రాయబడింది అంటున్నారండి. ఇక్కడ తేడా ఏమిటంటే సాముద్రిక శాస్త్ర ప్రకారంగా అమ్మవారి అవయవాలు ఉన్నవి అని మనకు తెలిసిన ఇటు నుంచి మనం చెప్పుకుంటున్నామండి. కానీ పెద్దలు చెప్పేది ఏమిటంటే అమ్మ యొక్క అవయవాలను బట్టి సాముద్రిక శాస్త్రం ఉత్పన్నమయ్యింది. అది కరెక్ట్ కదా. ఎవరు పూర్వము మనం ఏమనుకుంటామంటే రాముడిలాగా ఉన్నాడండి ఇతడు అని అంటే బాగుంది, రాముడిలాగా ధర్మాత్ముడు. వీడిలాగే రాముడు ఉన్నాడండి అని ఎవరినో చెప్పారనుకోండి, రాముడికి వీడు ముందువాడా? కాదు కాదు, ముందువాడయ్యి ఉంటే వీడిలాగా రాముడు ఉన్నాడండి అని చెప్పుకోవచ్చు. అంచేత మనందరికన్నా రాముడు చాలా ముందరివాడు. అంచేత రామునిలా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే అబ్బా వీడి కృష్ణుడిలాగా చాలా అల్లరి చేస్తున్నాడండి అని. ఎస్, మనకన్నా కృష్ణుడు ముందువాడు కాబట్టి కృష్ణుడితో అబ్బా స్వామి వివేకానంద చిన్నప్పుడు నరేని ఎంత అల్లరి చేసేవాడు, మా మనవడు అంతే అల్లరి చేస్తాడని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అంటుంటే మేమంటుంటాము ఓకే నరేన్లాగా అల్లరి చేసేవాడు వివేకానంద కావాలి. చూడండి వివేకానంద అయ్యేట్లుగా మీరు సిద్ధం కండి, అంతే తప్ప వాడు అయిపోతాడేమో ఎక్కడ సన్యాసి అయిపోతాడు అని మీరు కంగారు పడిపోయి వాడిని వెనక్కి లాగేసి ఇది మాత్రం చేయకండి అంటుంటాం మేము. అంచేత పోలిక మనం పోల్చుకోవడంలో మనకన్నా పూర్వము ఎవరైతే ఉన్నారో ఆ పూర్వీకులను బట్టి మనం పోలిక పోల్చుకుంటాం. మరి అమ్మ ఎవరు? విశ్వానికన్నా ముందుగా ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆ ముందుగా ఉన్నటువంటి తల్లిని, ఆ తల్లి యొక్క అవయవాలను చూసి సాముద్రిక శాస్త్రం అనేటటువంటిది సిద్ధమయ్యింది, ఉత్పన్నమయ్యింది, లేదా ఆ శాస్త్రం రచింపబడింది అని చెబుతూ ఉన్నారు. ఈ నామంలో వంక పెట్టడానికి వీలు లేనటువంటి
అవయవములు కలిగినటువంటి తల్లి అని. ఇక 51వ నామం అండి. ఇవి ఈ నామాలను చెబుతూ మనం పారాయణం చేస్తూ ఉన్నామనుకోండి, చేసేటప్పుడు ఒక శబ్దము యొక్క అర్థాన్ని మననం చేస్తూ ఉండగా ఇక తర్వాత నామానికి వెళ్ళదండి, మనసు అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఆగిపోతుందండి, ఇలా మీరు చెప్పిన అర్థాన్ని నేను మననం చేస్తుంటే అని అనుకుని అయ్యో పారాయణ ఆగిపోయిందని అనుకోవద్దు. పర్వాలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిపోయినా పర్వాలేదు. మనస్సు అక్కడ ఆగిపోవడం చాలా అవసరం. ఎప్పుడైతే మనస్సు అక్కడ ఆగిందో అమ్మ నామముతో మనస్సు వెళ్ళి తాకింది, సోకింది, దాన్ని స్పృశించింది. తద్వారా ఆ స్థితిలో మనస్సు నిలిచింది. అందుకే కదా ఈ పాటలన్నీ, ఈ ప్రయత్నాలన్నీ దానికోసమే. అందుచేత అమ్మ సర్వారుణ, అమ్మ అనవద్యాంగి, సర్వారుణానవద్యాంగి అనేటటువంటి ఆయా నామము యొక్క అర్థాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఇక తర్వాత 51వ నామం అండి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాభరణ భూషితాయై నమః. సర్వ ఆభరణ భూషిత అని పదచ్ఛేదం. సర్వ అంటే సమస్తమైనటువంటి, ఆభరణ ఈ శబ్దం గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఏది తెలిసినా తెలియకపోయినా స్త్రీలకు నగల గురించి మాత్రం చాలా బాగా తెలుస్తుందండి. అంచేత సర్వ సమస్తమైనటువంటి ఆభరణ, సమస్త ఆభరణాలు అన్నప్పుడు అది కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. కిరీటం దగ్గర నుంచి పాదముల యొక్క మంజీరములు, ఆ వేళ్లకు పెట్టుకునేటటువంటి మట్టెలు వరకు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇలా ప్రతి పార్ట్లో ఏ అవయవం దగ్గర ఏ ఆభరణం పెట్టుకుంటారు చెప్పుకున్నామే నిన్న 7 వారాల నగలు అని. ఏ వారంలో ఏ నగలు పెట్టుకుంటారు, అలా మొత్తం అన్ని నగలతో ఆ తల్లి అలంకరింపబడి ఉన్నది అని అన్నారండి. దీనికే మనకి శంకరాచార్య స్వామి వారు చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్వత్రివలయ త్రిరేఖాభిః సార్థం తవ శరణ కోణాః పరిణతః అని ఇక్కడ అమ్మ శ్రీచక్రంలో ఎలా ఉంటుంది, ఎన్నెన్ని కోణాలతో ఉంటుంది అని అంటూ ఇక్కడ 44 కోణాలు కలిగి శివశక్తి అంటే శివుడు, శక్తి అంటే అమ్మ, వీరిద్దరూ కలిసి సమష్టి రూపంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అనేటటువంటి దాన్ని మనకి ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు వర్ణన చేస్తున్నారండి. అంతేకాదు సర్వాభరణ భూషిత అనేటటువంటి నామానికి ఏం చెబుతూ ఉన్నారు అంటే, వివాహితులైనటువంటి స్త్రీలు వేటి చేత ఎప్పుడూ నిత్యము అలంకరింపబడి ఉండాలి అని అంటున్నారు అంటే, పసుపు కుంకుమ కజ్జలంబులును కోర్పాసంబు తాంబూలం కుసుమంబుల్ కబరీభరంబు చెవియాకుల్ మంగళాలంకృతుల్ విసువొక్కింతయులేక తాల్పవలయున్ వీనిన్ సదా ప్రీతిమయీ సతి చక్కంగ ప్రియుండు వర్ధిలుటకై. అసలు వివాహిత స్త్రీలు ఆభరణాలు ఎందుకు ధరించాలి అని అంటే, తన ప్రియమైన భర్త యొక్క ఆయుష్ కోసం, అతడి అభివృద్ధి కోసం, అతడి ఆనందం కోసం, అతడి శాంతి కోసం. చెప్పుకున్నామే, ఆ ఆడవాళ్ల మెడలో మంగళసూత్రం ఉంటుంది కాబట్టి పెళ్ళయినట్టుగా తెలుస్తుందండి. మరి మగవాడు పెళ్ళైనట్టుగా ఎలా తెలుస్తుందండి అని అడిగితే, మన గరికపాటి నరసింహరావు గారు అన్నారండి, పెళ్ళైన వాడు ముఖం చూస్తే ఏడుపు ముఖం అదే తెలుస్తుంది పెళ్ళైనట్టుగా అని. కాదు, అది అర్థం చేసుకోలేనటువంటి దాంపత్యంలో ఉన్నటువంటి లోపం అంటది. అక్కడ వివాహిత స్త్రీ
తనకు తన భర్తే దైవం. తాను పార్వతి అయితే తన భర్త పరమేశ్వరుడు, తాను సీతమ్మ అయితే తన భర్త రాముడు, తాను రుక్మిణియో లేదా రాధా అయితే అతడు కృష్ణుడు. ఈ రకంగా ఆ దంపతుల్ని ఇద్దరిని మెలగమని వివాహం చేశారే తప్ప ఏ రోజుకి ఆ రోజు ఏడుపు ముఖమో పెడముఖమో లేకపోతే తిట్టుకుంటూ లేవడమో కొట్టుకుంటూ పడుకోవడమో కానే కాదు. ఎందుకు ఇదే చెబుతూ ఉన్నారంటే తన ప్రియుని యొక్క ప్రేమాభివృద్ధికై ఆయుష్యాభివృద్ధికై ఏం చెయ్యాలట? పసుపు కుంకుమ కాటుక రవిక కూడా. మనకి పూర్వకాలంలో భర్త మరణిస్తే రవిక కూడా తీసేసేవారటండి. అది తర్వాత అది మార్చేశారు. అంచేత అది కూడా ఉండాలి అని అంటూ అలానే పూర్పాసం వంటి రవిక, తాంబూలము, అలాగే ఫలము, పువ్వులు, కేశపాశము. కేశపాశం అంటే జుట్టును ముడివేసుకోవడం అండి, విరగబోసుకుని తిరగడం కాదండి. ఇవాళ విరగబోసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందండి. ఎవరో టీవీలోనో లేకపోతే సినిమాలోనో యాంకర్స్ గా ఉండేవాళ్ళు లేకపోతే యాక్టర్స్ గా ఉండేవాళ్ళు వాళ్ళు విరగబోసుకుని ఏదో సంథింగ్ స్పెషల్ చూపించాలని చేస్తూ ఉంటే అదే మన వాళ్ళకి ఆదర్శం అయిపోతే ఎలా? ఒక్కసారి ఈ విషయాలన్నీ ఆలోచిస్తేనండి ప్రతి కుల స్త్రీ తన యొక్క కుల గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన వంశాన్ని కాపాడుకోవడం కోసం వీటన్నిటినీ పాటించాలండి. పాటిస్తే చాలా బాగుంటుంది. ఇవాళ రష్యా, బ్రిటన్, లండన్, చైనా ఇలాంటి అదర్ కంట్రీస్ లో వాళ్ళంతా ఇటు కృష్ణుడి మీద ప్రీతితో వాళ్ళు పాపం చీర కట్టుకోవడం రాని వాళ్ళు చీర కట్టుకుంటున్నారు, జుట్టు పెంచుకొని జడలు వేసుకుంటున్నారు, మగవాళ్ళు పిలక పెట్టుకుని పంచి కట్టుకుంటున్నారు. మన హిందూ సాంప్రదాయంలో వాళ్ళందరూ వివాహాలు చేసుకుని అన్యోన్యంగా హరే కృష్ణ హరే రామ అని అంటూ భగవన్ నామంతో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. ఇవాళ మన వాళ్ళు మ్యూజిక్ నైట్స్ అని పెట్టి పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుని ఆ పాటలనే వింటూ ఆ పాటలతోటే కేరింతలు కొడుతూ అవే వీడియోస్ అవే ఫొటోస్ తప్ప అక్కడ మంత్రానికి విలువ లేదు. ఆ మంత్ర దేవతలు వచ్చి ఉంటే కూడా షూస్ తో అక్షతలు వేస్తే ఏ దేవత ఉంటాడండి? అందుచేత మన వాళ్ళంతా ఇంకా అటువైపు మోజులతోటే బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళంతా మన వైపు ఆకర్షింపబడి ఇక్కడున్న విజ్ఞానాన్ని తెలుసుకుని ఈ పంథాన్ని, ఈ ఆచారాన్ని, ఈ సదాచారాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారండి. అందుచేత ఇవన్నీ విసుగు లేకుండా ధరించడమే నిజమైన ఆభరణము అని అంటున్నారండి. ఇక్కడ అమ్మవారు పెట్టినట్టు అన్ని ఆభరణాలు మళ్ళీ మీ భక్తుల్ని పీడించి సాధించి ఆభరణాలు చేయించమని కాదండి. ఇవి నిజమైన ఆభరణాలు. ఎవరు? వివాహిత అయినటువంటి స్త్రీకి ఇవి ఎప్పుడూ ధరించాలి అనేటటువంటిది శ్రీనాథుడి యొక్క సూక్తి. అంచేత సదాశివ సిద్ధికై అభివృద్ధికై శివ కామేశ్వరి ఈ రీతిగా అన్ని ఆభరణాలను పెట్టుకుంటుంది అనేది మనకి ఇక్కడ అమ్మవారి యొక్క సర్వాభరణ భూషిత అనే నామాన్ని వివరిస్తున్నారు. తర్వాత నామం మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. పాశాంకుశధరే దేవి పాపకర్మ విమోచని పరమార్థప్రదే దేవి పాహితే జయమంగళం పాహితే శుభమంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్యామ్. శ్రీమాత్రే నమః.